బులుసు వెంకటరమణయ్య గారి యాత్రా రచన ఏది? క్రింది వాటిలో ఏది? కాశీయాత్ర చరిత్ర, మాయాత్ర, నా ఉత్తర భారతదేశ యాత్ర, గంగోత్రి యాత్ర. ఖచ్చితంగా కామెంట్ చేయండి. 105 బిట్లకి చాలా టఫ్గా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆన్సర్ ఎన్ని వస్తాయి అన్నది తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, నా ఉత్తర భారతదేశ యాత్ర. ఒకటోది సి అండి. రెండవది, చందమామ పత్రికకు బొమ్మలు గీసినటువంటి ప్రముఖ చిత్రకారుడు ఎవరు? కింది వాటిలో ఎవరు? చందమామ పత్రికకు బొమ్మలు గీసిన ప్రముఖ చిత్రకారుడు ఎవరు? మరి చాలా టఫ్గా ఉంటాయంటే మామూలు టఫ్ కాదండి. ఆన్సర్ ఆప్షన్ సి, వడ్డాది పాపయ్య. మూడో చూద్దామండి. మధురా నగరంలో గల గీతా మందిరాన్ని కట్టించినది ఎవరు? మధురా నగరంలో గల గీతా మందిరాన్ని కట్టించినది షాజహాన్, కుతుబుద్దీన్, బిర్లా మహాశయుడు, అశోకుడు. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. మరి వీలైనంత వేగంగా పెట్టడానికి ట్రై చేయండి. ఎందు గురించి అంటే మీ ఎదురు స్క్రీను చాలా వేగంగా మినిట్స్ డౌన్ అయిపోతుంటాయి కాబట్టి వేగమే మనకి విజయానికి మార్గదర్శనం అవుతుందండి. ఆన్సర్ ఆప్షన్ సి, బిర్లా మహాశయుడు. మధురా నగరంలో గీతా నగరాన్ని కట్టించింది బిర్లా మహాశయుడు. నోట్ చేసుకోండి, ఎన్ని వచ్చాయో కూడా చెప్పండి, చాలా చాలా ఇంపార్టెంట్. విద్య నేర్చుకో బ్రతుకంతా వెలుగుపోవు. ఈ పద్యం ఏ శతకంలోనిది? దాశరథి విద్య, మనుల మూట, నారాయణ. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, విద్యా శతకం. ఐదో చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు భూములను సస్యశ్యామలం చేసే నదులలో పేర్కొనబడని నది ఏది? మరి ఒక పాఠం ఉంటుంది, ఆ పాఠంలో ఏ నది గురించి పేర్కోలేదు. బంగారు భూములను సస్యశ్యామలం చేసే నదులలో పేర్కొనబడని నది ఏది? అది ఆంధ్రప్రదేశ్లో ఉండదన్నమాట. ఆన్సర్ ఆప్షన్ డి, సింధు నది. నెక్స్ట్ ఆరవదండి. ఢిల్లీ నగరంలో చూడదగిన ప్రదేశం కానిది ఏది? అంటే అక్కడ లేదని అర్థం. ఢిల్లీ నగరంలో చూడదగిన ప్రదేశం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, చార్మినార్. ఎక్కడుందండి? ఏడో చూద్దామండి. మరి కొన్ని ఈజీగా ఉంటాయి కాబట్టి కొద్ది స్పీడ్గా ఉంటుందండి. ఏడవది, పవని నిర్మల ప్రభావతి గారు ఏ జిల్లాకు చెందినవారు? పవని నిర్మల ప్రభావతి గారు ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రకాశం జిల్లా. పవని ప్రకాశం. నెక్స్ట్ చూద్దామండి. సద్ధర్మచక్ర పరివర్తన విహారంగా పిలువబడిన ప్రదేశం ఏది? మరొకసారి అండి. సద్ధర్మచక్ర పరివర్తన విహారంగా పిలువబడిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, సారనాథ్. తొమ్మిదవదండి. వినయయగు వివేకి వెర్రవీగు జడుండు. ఈ పద్యం ఏ శతకంలోనిది? వరదరాజ, మిత్ర సాహస్రి, మనుల మూట, నారాయణ. ఆన్సర్ ఆప్షన్ సి, మనుల మూట శతకం. వినయయగు మనుల మూట. పదవదండి. తెలుగు పలుకులు తేనెలొలుకులు తిక్కనార్యుని కవితలోన. తెలుగు పలుకులు తేనెలొలికను
తిక్కనార్యుని పలుకులోన ఈ పంక్తులు ఏ గేయంలోనివి? ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం. వీలైనంత వేగంగా పెట్టడానికి ట్రై చేయండి. వీడియో ల్యాగ్ ఉండకూడదని కొద్దిగా స్పీడ్గా రన్ చేస్తున్నాను. 11వది ఏనుగుల వీరాస్వామి గారి యాత్రా రచన ఏది? ఏనుగుల వీరాస్వామి గారి యాత్రా రచన. ఆన్సర్ ఆప్షన్ సి కాశీయాత్ర చరిత్ర. దేని మీద వెళ్ళారండి? ఏనుగు మీద వెళ్ళారు. ఏనుగుల వీరాస్వామి గారి యాత్రా రచన కాశీయాత్ర చరిత్ర. 12వదండి తేట తెనియోట మా తెనుగు మాట. తేట వెన్నెల వెలుగులు తెనుగు సుడులు తెలుగు నుడులు అని ఎవరు అన్నారు? మరొకసారండి. తేట తెనియోట మా తెనుగు మాట, తేట వెన్నెల వెలుగులు తెలుగు నుడులు అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి నాలం కృష్ణారావు. నాలం కృష్ణారావు. ఆన్సర్ పెట్టే ముందే ఒకవేళ స్పీడ్ అయిపోతే ఒక్కసారి ఆపి వాచ్ చేసుకొని చూసి ఆన్సర్ పెట్టుకొని మీకు ఎన్ని వస్తున్నాయో చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే ఈ గేయం రాసింది ఎవరు? పదండి పదండి పోదాం పోదాం పై పైకి, తోసుకు తోసుకు పోదాం పోదాం పై పైకి. ఆన్సర్ ఆప్షన్ బి శ్రీశ్రీ అండి. శ్రీశ్రీ. 14వది పోతులూరి వీరబ్రహ్మం గారి భార్య పేరు ఏమిటి? పోతులూరి వీరబ్రహ్మం గారి భార్య పేరు ఏమిటి? అచ్చమ్మ, లచ్చమ్మ, గోవిందమ్మ, ప్రకృతాంబ. ఆన్సర్ ఆప్షన్ సి గోవిందమ్మ. గోవిందమ్మ. 15వదండి నందిపాటి శేషమాంబ గారు. నందిపాటి శేషమాంబ గారు ఏ మండలానికి చెందినవారు? మరి అన్నీ ఈజీగా ఇచ్చేస్తే చెప్పేస్తారనే డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. మరి ఈ డిఫరెంట్లో మీకు ఎన్ని వస్తుందో తెలిసిపోద్ది. డైరెక్ట్గా బిరుదులు వాళ్ళ యొక్క రచనలు అడిగితే ఎవరైనా చెప్తారు. ఆన్సర్ ఆప్షన్ బి కొలిమిగుండ్ల. కొలిమిగుండ్ల మండలానికి చెందినవారు నందిపాటి శేషమాంబ గారు. 16వది పాడరా ఓ తెలుగు వాడ గేయ సంపుటిని రచించింది ఎవరు? పాడరా ఓ తెలుగు వాడ గేయ సంపుటిని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కొండేపూడి లక్ష్మీనారాయణ. పాడరా ఓ తెలుగు వాడ కొండేపూడి లక్ష్మీనారాయణ. 17వదండి ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొన్న నదుల్లో లేనిది ఏది? ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొన్న నదులలో లేనిది. ఆ పద్యంలో ఆ పాఠంలో ఏ నది గురించి పేర్కోలేదు. ఆన్సర్ ఆప్షన్ డి పెన్నా నది. ఇక్కడ పేర్కొన్నది గోదావరి, కృష్ణ, తుంగభద్ర మాత్రమే పేర్కోవడం జరిగిందండి. తెలుగు తల్లికి సొంపును కూర్చిన శిల్ప సంపద ఏది? తెలుగు తల్లికి సొంపును కూర్చిన శిల్ప సంపద ఏది? ఆన్సర్ ఆప్షన్ బి హంపి నగర శిల్ప సంపద. హంపి నగర శిల్ప సంపద. 19వదండి వితంతు వివాహాలను ప్రోత్సహించినటువంటి సంఘ సంస్కర్త ఎవరు? వితంతు వివాహాలను ప్రోత్సహించిన సంఘ సంస్కర్త. ఆన్సర్ ఆప్షన్ బి కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం. 25 గేయాలలో వేటికి ప్రాధాన్యం ఉంటుంది?
గేయాలలో వేటికి ప్రాధాన్యం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి శబ్ద సౌందర్యానికి, మాత్ర ఛందస్సుకి. 21దండి, ఆంధ్ర రాష్ట్రంలో విహార కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి ప్రాంతం కానిది ఏది? ఆంధ్ర రాష్ట్రంలో విహార కేంద్రంగా విరాజిల్లుతున్న ప్రాంతం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఆగ్రా కోట. మరి ఇక్కడ ఈ బెలూమ్ గుహలు ఎక్కడున్నాయో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అదేవిధంగా అర్సలీ కొండలు ఎక్కడున్నాయో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక్కడ ఆగ్రా కోట మనకు తెలిసిందే ఎక్కడుందో. సో బెలూమ్ గుహలు, అర్సలీ హిల్స్, ఈ రెండు మనకు కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది. మరి ఆ ప్రాంతం మీకు తెలిసినట్లయితే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. 22ది, మాతృభూమి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? మాతృభూమి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ బి దేశభక్తి కుటుంబ విలువలు. 23వది, మాతృభూమి కథానికలోని ప్రధాన పాత్ర ఎవరు దేశ సేవ చేయాలనే పట్టుదలతో ఆర్మీలో చేరినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి వేరా. 24వది, చూడు నాన్న, నువ్వు ఒక్కడవే మాకున్నది, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి పద్మజ. 25వది, దేశము మట్టి కాదనుచు దేశమటన్న మనుష్యులన్నా ఈ పద్యం రాసిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఎస్టి జ్ఞానానంద కవి. 26వదండి, 2021వ సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి ఎవరు? ఎప్పుడు చనిపోయారు? 2021వ సంవత్సరంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి. ఆన్సర్ ఆప్షన్ బి బిపిన్ రావత్. 27వది, తలచనంతని తన్మయత్వము కలిగి తీపినందించు పీయూస తెలుగు భాష. ఈ పద్య పంక్తులు ఎవరివి? ఆన్సర్ ఆప్షన్ బి విశ్వనాథ సత్యనారాయణ. 28వది, శతకం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి నైతిక విలువలు. 29వది, గరికపాటి మల్లావధాని గారు రచించిన శతకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి విద్యార్థి శతకం. గరికపాటి వారు నిత్య విద్యార్థి అండి. విద్యార్థి శతకం. 30వదండి, గంట కాలము గడిచిన గతమనందరు గతమే కాదది ఎట్లు కలిసి రాదు.
గంట కాలము గడిచిన గతమనందరు గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు. ఈ పద్యము ఏ శతకంలోనిది? ఆన్సర్ ఆప్షన్ సి కుమార శతకం. ఈ కుమార శతకం రచించింది ఎవరో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. కుమార శతకం. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ బి గేయం. ఆంధ్ర వైభవం గేయం. 32దండి. నిండు విస్తరాకు నిశ్చలంబుగా నుండు, ఏమీ లేని విస్తరెగరెగురు పడును. ఈ వాక్యాలు పలికిన కవి ఎవరు? నిండు విస్తరాకు నిశ్చలంబుగా ఉండు, ఏమీ లేని విస్తరెగరెగురు పడును. ఈ వాక్యాలు పలికిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మాచిరాజు శివరామరాజు. మాచిరాజు శివరామరాజు. 33ది. దాశరథి కరుణా పయోనిధి. ఇది ఏ శతకం యొక్క ముకుటం? ఓకే, దీనిలో ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి దాశరథి శతకం. మరి ఈ దాశరథి శతకాన్ని రచించింది ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి. దాశరథి శతకాన్ని రచించింది తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ మిత్ర సహస్రీ శతకం. మిత్ర సహస్రీ శతకం యొక్క మకుటం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి విశ్వహిత చరిత్ర వినరా మిత్ర. విశ్వహిత చరిత్ర వినరా మిత్ర. ఇది మిత్ర సహస్రీ శతకం యొక్క మకుటం అండి. మధుర భాషితములు మాణిక్యముల వోలే. మధుర భాషితములు మాణిక్యముల వోలే. ఇది ఏ శతక పద్యం? మధుర భాషితములు మాణిక్యముల వోలే. ఇది ఏ శతక పద్యం? దాశరథి నారాయణ మిత్ర సాహసి విద్యార్థి. ఆన్సర్ ఆప్షన్ సి మిత్ర సహస్రీ శతకం. మిత్ర సహస్రీ శతకం. 36వది. కలుషితమైన మనసుతో పలికిన మాటలు. కలుషితమైనటువంటి మనసుతో పలికిన మాటలు, చేసిన చేతలు ఫలితంగా దుఃఖము, ఎద్దుగట్టలను అనుసరించిన బండి చక్రంలాగా వెంట తరుమును. ఈ వాక్యాలు ఏ రచనలోనివి? ఆన్సర్ ఆప్షన్ ఏ బుద్ధ ధర్మసారం. బుద్ధ ధర్మసారం. 37వది. మాతృభూమి కథానిక రచయిత్రి ఎవరు? మాతృభూమి. ఆన్సర్ ఆప్షన్ బి పవని నిర్మల ప్రభావతి. మాతృభూమి యొక్క కథానిక రచయిత్రి. 38వది. నందిపాటి శేషమాంబ. నందిపాటి శేషమాంబ సాహితీ సేవలను తెలుపుతున్న గ్రంథం ఏది? నందిపాటి శేషమాంబ సాహితీ సేవలను తెలుపుతున్న గ్రంథం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్ర వాజ్మేయ సూచిక. ఆంధ్ర వాజ్మేయ సూచిక. 39వదండి. ప్యారడీ అనగా ఏమిటి? ప్యారడీ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అనుకరణ. అనుకరణ. 45 ప్యారడీ రచనలు ఎక్కువగా ఏ భాషా సాహిత్యంలో కనిపిస్తాయి? ప్యారడీ రచనలు అనేవి ఎక్కువగా
ఏ భాషా సాహిత్యంలో కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి తెలుగు. తెలుగు భాషా సాహిత్యంలో ఈ ప్యారడీ రచనలు ఎక్కువగా కనిపిస్తాయి. మాచిరాజు మాట మనుల మూట మకుటంగా కలిగిన శతకం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మనుల మూట శతకం. మరి ఈ మనుల మూట శతకాన్ని రచించింది అదే మాచిరాజు శివరామరాజు. మాచిరాజు మనుల మూట. ఓకేనండి. యాక్చువల్గా ఈ మకుటం తెరిస్తే ఈ రాసింది కూడా ఎవరో తెలిసిపోద్దండి. ఇక్కడ మనుల మూట శతకం మాచిరాజు శివరామరాజు. ఓకేనండి. 42వది వడ్డాది పాపయ్య గారి తల్లిదండ్రుల పేర్లు. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి మహాలక్ష్మి రామమూర్తుల వడ్డాది పాపయ్య. పంతొమ్మిది వందల పదకొండులో ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రారంభించినది ఎవరు? పంతొమ్మిది వందల 11లో ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గురజాడ అప్పారావు. చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. నెక్స్ట్ 44వది నా యాత్ర పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ సి యాత్ర రచన. నా యాత్ర. 45వదండి బులుసు వెంకట రమణయ్య గారు ఏ జిల్లాకు చెందినవారు? బులుసు. ఆన్సర్ ఆప్షన్ సి విజయనగరం జిల్లా. దేవులపల్లి కృష్ణమూర్తి గారి యాత్రా రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మా యాత్ర. బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశాలు ఏమిటి? ఆన్సర్ బి అహింస, శాంతి, ప్రేమ. 48వది నెల్లూరి పట్టణం ఏ నదికి దక్షిణంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి పెన్నా నదికి దక్షిణంగా ఉన్నది నెల్లూరు పట్టణం. పెన్నా నా వెనకాల నెల్లూరు. ఓకేనండి. దక్షిణం. నెక్స్ట్ అండి వడ్డాది పాపయ్య ఏ పత్రికలో చిత్రకారుడిగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ సి యువ చందమామ. ఈ రెండు పత్రికల్లో కూడా వడ్డాది పాపయ్య చిత్రకారుడిగా పనిచేశారు. 50వ పెట్టండి గాంధీ మహాత్ముడు వార్ధాకు సమీపంలో ఏర్పరిచినటువంటి ఆదర్శ నగరం ఏది? గాంధీ మహాత్ముడు వార్ధాకు సమీపంలో ఏర్పరిచిన ఆదర్శ నగరం. ఆన్సర్ ఆప్షన్ సి సేవాగ్రామ్. 51వది ఉపాధ్యాయులు తర్ఫీదు పొందే చోటు ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి సేవాగ్రామ్. తాజ్
ఏ నది ఒడ్డున ఉంది? తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, యమునా నది ఒడ్డున తాజ్ మహల్ ఉంది. యమునా నది ఒడ్డున. మధురా నగరి ఆగ్రా నుండి ఎన్ని మైళ్ళ దూరంలో ఉంది? మధురా నగరి. ఆన్సర్ ఆప్షన్ బి, 33 మైళ్ళు. 33 మైళ్ళు. 54వది, కృష్ణుడు విహరించిన బృందావనం ఎక్కడ ఉంది? బృందావనం ఎక్కడ ఉంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, మధుర. ఈ మధురాలో బృందావనం అనేది ఉంది. 55వది, ఆంధ్ర కవయిత్రులు గ్రంథ రచయిత్రి ఎవరు? ఆంధ్ర కవయిత్రులు గ్రంథ రచయిత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. ఆంధ్ర కవయిత్రులు నాటక గ్రంథ రచయిత్ర ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. 56వది, వీళ్ళు కాకపోతే మరెవ్వరు దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, రోసయ్య. రోసయ్య. 57వది, ఫాతిమా షేక్. ఫాతిమా షేక్ సోదరుడి పేరు ఏమిటి? ఫాతిమా షేక్ సోదరుడి పేరు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉస్మాన్ షేక్. ఉస్మాన్ షేక్. 58వదండి, కుతుబ్ మినార్ రెండవ భాగాన్ని నిర్మించినది ఎవరు? కుతుబ్ మినార్ రెండవ భాగాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, కుతుబుద్దీన్. కుతుబుద్దీన్. 59వదండి, ఫాతిమా షేక్. ఫాతిమా షేక్ ఏ సంవత్సరంలో జన్మించారు? ఏ సంవత్సరంలో జన్మించారు ఫాతిమా షేక్? ఆన్సర్ ఆప్షన్ బి, 1831. 1831. ఫాతిమా షేక్ ఏ సంవత్సరంలో జన్మించారు? 1831. గుర్రం జాషువా గారు ఏ జిల్లాకు చెందినవారు? గుర్రం జాషువా. ఆన్సర్ ఆప్షన్ బి, గుంటూరు జిల్లా. గుర్రం గుంటూరు. గుంటూరు జిల్లా. 61వది, నేదునూరి గంగాధరం గారు సేకరించినటువంటి జానపద సాహిత్యాన్ని ఏమని పిలిచేవారు? నేదునూరి గంగాధరం గారు సేకరించిన జానపద సాహిత్యాన్ని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ సి, జానపద వాజ్మయం. జానపద వాజ్మయం. 62వది, కుతుబ్ మినార్ ఎన్ని అంతస్తుల నిర్మాణం? కుతుబ్ మినార్ ఎన్ని అంతస్తుల నిర్మాణం? ఆన్సర్ ఆప్షన్ సి, 5 అంతస్తుల నిర్మాణం. 5 అంతస్తుల నిర్మాణం. 63వది, రాగతి పండరి మొదటి కార్టూన్ ఏ పత్రికలో ముద్రింపబడింది? రాగతి పండరి మొదటి కార్టూన్ ఏ పత్రికలో ముద్రించబడింది? ఆన్సర్ ఆంధ్రజ్యోతి. రాగతి పండరి ఆంధ్రజ్యోతి. 64వది, తన్నెరిగి బ్రతకవలెరా అని చెప్పినది ఎవరు? తన్నెరిగి బ్రతకవలెరా. ఆన్సర్ ఆప్షన్ బి, గువ్వల చెన్నడు. గువ్వల చెన్నడు.
మరి ఈ విధంగానే ఉంటాయండి బిట్లు. మరి కావాలి అంటే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి వీడియో ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఆ ఇన్స్పిరేషన్గా మరిన్ని వీడియోలు, ఇప్పుడు టెక్స్ట్ బుక్ పాటు చేయడం జరిగింది, మళ్ళీ భాషాంశాలు పాటు చేస్తాం. అలాగే 7th క్లాస్ 6th క్లాస్ అన్నీ ఈ విధంగానే 100 బిట్లు చొప్పున మనకి ఖచ్చితంగా అయితే ఉంటాయండి. 65ది, తాజ్మహల్ను షాజహాన్ ఎవరి జ్ఞాపకార్థం నిర్మించాడు? ఆన్సర్ ఆప్షన్ బి భార్య. ఇది పెట్టకూడదు కానీ ఆన్సర్ గుర్తుకొస్తుంది కాబట్టి ముంతాజ్ బేగం భార్య జ్ఞాపకార్థం. 66ది, హిమాలయ పర్వత శ్రేణులలో మొదటి వరుస పర్వతాలు ఏవి? హిమాలయ పర్వత శ్రేణులలో మొదటి వరుస పర్వతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి శివాలిక్ పర్వతాలు. శివాలిక్ పర్వతాలు. 67ది, ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి హిమాలయ పర్వత శ్రేణి. హిమాలయ పర్వత శ్రేణి. 68ది, గంగా స్నానఘట్టం. గంగా నది స్నానఘట్టం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి హరిద్వార్. గంగా స్నానఘట్టం హరిద్వార్. గుర్రం జాషువా గారి బిరుదు కానిది ఏది? గుర్రం జాషువా గారి బిరుదు కానిది? కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, కథా చక్రవర్తి. ఆన్సర్ ఆప్షన్ డి కథా చక్రవర్తి. కథా చక్రవర్తి. 71 ఫాతిమా షేక్ పూలే దంపతుల మార్గదర్శకత్వంలో నేర్చుకున్న భాష ఏది? ఫాతిమా షేక్ పూలే దంపతుల మార్గదర్శకత్వంలో నేర్చుకున్న భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మరాఠీ. మరాఠీ. 71ది, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు తన ఐదుగురు శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు ఏది? ఎప్పుడండి? 6వ శతాబ్దంలో. ఆన్సర్ ఆప్షన్ సి సారనాథ్. సారనాథ్. 72ది, నందిపాటి శేషమాంబ గారి రచన కానిది ఏది? నందిపాటి శేషమాంబ గారి రచన కానిది? ఆన్సర్ ఆప్షన్ డి విజయనగర సామ్రాజ్య వైభవం. అంటే మిగతావన్నీ కూడా నందిపాటి రామనాటకము, ప్రహ్లాద చరిత్ర నాటకము, శ్రీ తులసి మహాత్య నాటకము, ఇవన్నీ కూడా నందిపాటి శేషమాంబ గారి రచనలు. మరి ఆప్షన్ డి కానిదండి. రాగతి పండరిని కార్టూన్లు గీయడానికి ప్రోత్సహించినటువంటి ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు ఎవరు? ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు ఎవరు? ఎవరిని? రాగతి పండర్ని కార్టూన్లు గీయడానికి ప్రోత్సహించిన వ్యంగ్య చిత్రకారులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి జయదేవ్. జయదేవ్. 74ది, తాడి నాగమ్మ రచనలు ఏ పేరుతో కథా సంకలనంగా తీసుకొచ్చారు? ఏ పేరుతో కథా సంకలనంగా తీసుకొచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రజల జీవన సమస్యలు. ఆ పేరుతో తాడి నాగమ్మ గారి రచనలు ప్రజల జీవన సమస్యలు ఆ పేరుతో కథా సంకలనంగా తీసుకురావడం జరిగింది.
75. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు రాగత్ పండరి ఫోటో కార్టూన్లను ప్రచురించినటువంటి పత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రజ్యోతి పత్రిక. బుద్ధుడికి జ్ఞానోదయమైన చోటు ఏది? బుద్ధుడికి జ్ఞానోదయమైన చోటు. ఆన్సర్ ఆప్షన్ బి గయా. బుద్ధ గయా. 77. బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్ర ఎన్ని రోజులు జరిగింది? ఉత్తర దేశ యాత్ర ఎన్ని రోజులు జరిగింది? అన్ని గ్రాండ్ టెస్టులు కూడా కవులు ఎవరు, దీన్ని రాసింది ఎవరు, ఆ శతకాన్ని రచించింది ఎవరు అని అలాంటివి ఉంటే ఇంకెందుకండి గ్రాండ్ టెస్టులు తీసుకోవడం? అందుకే టఫ్గా ఉంటుంది అని చెప్తున్నాను. మరి 77. బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్ర ఎన్ని రోజులు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 21 రోజులు. 21 రోజులు. ఆటంజని గాంచే భూమి సురుడంబర చుంబి ఈ పద్యాన్ని రాసింది ఎవరు? ఆటంజని కాంచే భూమి సురుడంబర ఈ పద్యాన్ని రాసింది ఎవరు? ఆటంజని కాంచే అల్లసాని పెద్దన. ఆటంజని కాంచే అల్లసాని పెద్దన. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 18. ఏప్రిల్ 18. కొద్దిగా స్పీడ్ అవుతుంటే ఆపి చూడండి, ఇబ్బంది లేదు. ఆన్సర్ పెట్టిన తర్వాత మీరు కంటిన్యూ అవ్వండి. గెలుపు నాదే కథలోని పాత్రలు ఏమిటి? గెలుపు నాదే కథలోని పాత్రలు. ఆన్సర్ ఆప్షన్ బి రాజు భటుడు మాధవుడు. రాజు భటుడు మాధవుడు. 81. సందేశం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఆన్సర్ ఆప్షన్ సి ఖండకావ్యం. మరి ఈ సందేశం పాఠ్యాంశ రచయిత తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. సందేశం పాఠ్యభాగ రచయిత. ఈ పాఠ్యాంశం అనేది ఖండకావ్యం ప్రక్రియకు చెందింది. 82. గుర్రం జాషువా గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? గుర్రం జాషువా గారి తల్లిదండ్రుల పేర్లు. ఆన్సర్ ఆప్షన్ బి లింగమ్మ వీరయ్య. గుర్రం జాషువా గారి రచన ఏది? గుర్రం జాషువా. ఆన్సర్ ఆప్షన్ ఏ గబ్బిలం. గుర్రం జాషువా గబ్బిలం. 84. గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని ఎవరికి పంపించారు? ఆన్సర్ ఆప్షన్ బి శివుడు అంటే పరమేశ్వరుడికి ఈ గబ్బిలం ద్వారా తన సందేశాన్ని శివుడికి పంపించారు. 85. ఘర్మజలం అనగా ఏమిటి? ఘర్మజలం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి చెమట నీరు. 86. గుర్రం జాషువా ఏ నాటకానికి రాసిన పద్యాలు విశిష్ట ఆదరణ పొందాయి? గుర్రం జాషువా ఏ నాటకానికి రాసినటువంటి పద్యాలు విశిష్ట ఆదరణ పొందాయి? ఆన్సర్ ఆప్షన్ సి సత్య హరిశ్చంద్ర. 87. ప్రపంచ శ్రామిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ప్రపంచ శ్రామిక దినోత్సవం? ఆన్సర్ ఆప్షన్ సి మే 1వ తేదీ. మే 1వ తేదీ. వీరబ్రహ్మం గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? వీరబ్రహ్మం గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రకృతాంబ పరిపూర్ణయ్య. ప్రకృతాంబ పరిపూర్ణయ్య. 89ది వీరబ్రహ్మం గారు ఏ గుహలో కూర్చొని కాలజ్ఞాన తత్వాలు రాసుకునేవారు? ఆన్సర్ ఆప్షన్ బి రవ్వలకొండ గుహ. రవ్వలకొండ గుహ. 91 నేదునూరి గంగాధరం గారి భార్య పేరేమిటి? నేదునూరి గంగాధరం. ఆన్సర్ ఆప్షన్ ఏ గంగమ్మ. గంగమాంబ. గంగమ్మ లేదంటే గంగమాంబ. నేదునూరి గంగాధరం పదమంతా జానపదం. నేదునూరి గంగాధరం పదమంతా జానపదం అని ఎవరు పాడారు? ఆన్సర్ ఆప్షన్ బి వానపల్లి నూకరాజు. వానపల్లి నూకరాజు. 92దండి కరుణశ్రీ రచనలైనటువంటి పుష్ప విలాపం మరి ఉమర్ ఖయ్యంలకు బొమ్మలు గీసినది ఎవరు? మరి కరుణశ్రీ రచనలైనటువంటి పుష్ప విలాపం ఉమర్ ఖయ్యం వీటికి బొమ్మలు గీసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి వడ్డాది పాపయ్య. వడ్డాది పాపయ్య. 93ది ఫాతిమా షేక్ జన్మించిన సంవత్సరం ఏది? ఫాతిమా షేక్. ఆన్సర్ ఆప్షన్ బి 1831. 1831. 94ది ఫాతిమా షేక్ ఉస్మాన్ షేక్. ఫాతిమా షేక్ ఉస్మాన్ షేకులు ఎవరి సంరక్షణలో పెరిగారు? ఎవరి సంరక్షణలో పెరిగారు? ఆన్సర్ బంధువులు మున్సీ గఫార్. బంధువులు మున్సీ గఫార్ సంరక్షణలో పెరిగారు. 95దండి ప్రభుత్వ అధికారిక ఉపాధ్యాయ శిక్షణలో విద్యా శిక్షణ పొందినటువంటి తొలి ముస్లిం మహిళ ఎవరు? మరి ఉపాధ్యాయ శిక్షణలో విద్యా శిక్షణ పొందిన తొలి ముస్లిం మహిళ? ఆన్సర్ ఆప్షన్ సి ఫాతిమా షేక్. ఫాతిమా షేక్. 96దండి రాగతి పండరి. రాగతి పండరి ఎక్కడ జన్మించారు? ఆన్సర్ విశాఖపట్నం. రాగతి పండరి విశాఖపట్నం. 97దండి రాగతి పండరి ఏ శీర్షికలకు చిత్రాలను అందించారు? ఏ శీర్షికలకు చిత్రాలను అందించారు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అయ్యో పాపం అబ్బాయిలు, యవ్వనం పిలిచింది, కవి చమత్కారాలు ఇవన్నీ కూడా రాగతి పండరి ఈ శీర్షికలకు చిత్రాలు అందించారండి. తాడి నాగమ్మ జన్మస్థలం ఏది? తాడి నాగమ్మ జన్మస్థలం. ఆన్సర్ ఆప్షన్ బి రాజోలు తాలూకా అదుర్రు. రాజోలు తాలూకా అదుర్రు తాలూకా తాడి నాగమ్మ. 99ది తొలి తెలుగు పద్య శాసనం ఏది? తొలి తెలుగు పద్య శాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అద్దంకి శాసనం. తొలి తెలుగు పద్య శాసనం అద్దంకి శాసనం. 100వ బిట్టండి అద్దంకి శాసనంలోని
పద్య రకం ఏది? పద్య రకం ఏది? అద్దంకి శాసనంలో పద్య రకం. ఆన్సర్ ఆప్షన్ డి తరువోజా. తరువోజా. 101దండి. వీరబ్రహ్మం గారి రచన ఏది? వీరబ్రహ్మం గారి రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కాలజ్ఞానం. కాలజ్ఞానం. 102దండి. నేదునూరి గంగాధరం గారి రచన ఏది? నేదునూరి గంగాధరం గారి రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయ సామెతలు. వ్యవసాయ సామెతలు. 103ది. రాగతి పండరి గీసిన కార్టూన్లు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? రాగతి పండరి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఏ ఆంధ్రప్రభ, బి ఆంధ్రజ్యోతి, సి స్వాతి. వీటన్నిటిలో కూడా రాగతి పండరి గీసిన కార్టూన్లు అన్ని పత్రికల్లోనే పడ్డాయి. 104ది. క్రింది వారిలో ఎవరు ఉపాధ్యాయునిగా పనిచేశారు? ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆన్సర్ ఏ మరియు బి ఫాతిమా షేక్, తాడి నాగమ్మ ఇద్దరు కూడా ఉపాధ్యాయునిగా పనిచేశారు. 105దండి. హరిద్వార్ ఏ పర్వత శ్రేణులలో ఉంది? ఏ పర్వత శ్రేణులలో ఉంది హరిద్వార్? ఆన్సర్ ఆప్షన్ సి హిమాలయ పర్వత శ్రేణులు. మరి మీరు ఎన్ని చేయగలిగారు అన్నది తప్పనిసరిగా అయితే కామెంట్. ఫస్ట్ క్వశ్చన్ అండి. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ గేయ సంపుటం నుండి గ్రహించబడింది? ఆన్సర్ బి పాడరా ఓ తెలుగువాడ. ఆంధ్ర వైభవం గేయములో పేర్కొన్న నదులు ఏమిటి? గోదావరి, కృష్ణ, తుంగభద్ర. గోదావరి, కృష్ణ, తుంగభద్ర. మరి ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించబడినటువంటి కథనరంగ వీరులు? ఆన్సర్ బి రాణి రుద్రమదేవి, బాలచంద్రుడు. మరి తెలుగు తల్లికి సొంపును కూర్చిన శిల్ప సంపద ఏది? ఆన్సర్ హంపి నగర శిల్ప సంపద. 5వది. ఆంధ్ర వైభవం గేయములో పేర్కొనబడిన కవులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి తిక్కన త్యాగయ్య. 6వది. తెలుగు జాతికి నూతన సంస్కృతిని ప్రసాదించింది ఎవరు? ఆన్సర్ బి కందుకూరి వీరేశలింగం. 7వది. తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి పోరాడినది? ఆన్సర్ బి గిడుగు వెంకట రామమూర్తి. పాడరా ఓ తెలుగు వాడ, పాడరా ఓ కలిమిరేడ పంక్తులను రాసింది ఎవరు? సి కొండేపూడి లక్ష్మీనారాయణ. వితంతు వివాహాలను, బాలికల చదువును ప్రోత్సహించిన సంఘ సంస్కర్త ఎవరు? ఆన్సర్ బి కందుకూరి వీరేశలింగం. 10వది. వ్యవహారిక భాష వ్యాప్తికి కృషి చేసిన వారు ఎవరు? వ్యవహారిక భాష వ్యాప్తికి కృషి చేసిన వారు? ఆన్సర్ బి గిడుగు రామ్మూర్తి. 11వది. కొండేపూడి లక్ష్మీనారాయణ గేయ సంపుటాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ. ఇవేంటి గేయ సంపుటాలండి. మరి గేయములో వేటికి ప్రాధాన్యం ఉంటుంది? శబ్ద సౌందర్యానికి, మాత్ర ఛందస్సుకి. ఈ గేయములో వీటికి ప్రాధాన్యత అయితే ఉంటుందండి. 13వది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు భూములను సస్యశ్యామలం చేసే నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్న, చిత్రావతి అన్నీ కూడా. 14వది. ఆంధ్ర రాష్ట్రంలో విహార కేంద్రాలుగా విరాజిల్లుతున్న ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అరకులోయ, బెలూం గుహలు,
అర్సిలీ కొండలు ఎక్కడున్నాయో తెలిస్తే కామెంట్ చేయండి. పాపికొండలు, లంబసింగి, డి పైవన్నీ. 15వదండి, తన కుంచెతో చిత్రకళకు జీవం పోసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి పైవందరు అండి. అడవి బాపరాజు, దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య అందరూ కూడా. 16వది, ఆంధ్ర పాలనలో తెలుగు వారికి ఉపకారం చేసిన మహనీయులు ఎవరు? ఆంధ్ర పాలనలో తెలుగు వారికి ఉపకారం చేసిన వారు పై అందరూ అండి. సర్ థామస్ మన్రో, కల్లల్ కాలిన్ మెకంజీ, కాటన్ బ్రౌన్ వీరందరూ కూడా ఆంధ్ర పాలనలో తెలుగు వారికి ఉపకారం చేశారు. 17వది, వేమన శతక పద్యాలు, వసు చరిత్ర మొదలైన గ్రంథాలు ప్రచురితమవటానికి కృషి చేసిన వాడు ఎవరు? వేమన శతక పద్యాలు, వసు చరిత్ర మొదలైనటువంటి గ్రంథాలు ప్రచురితమవడానికి కృషి చేసిన వాళ్ళు. ఆన్సర్ ఆప్షన్ ఏ సిపి బ్రౌన్. తెలుగు భాష దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్టు 29. అసలు ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడానికి కారణం ఏమిటి మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 19వది, మాతృభూమి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కథానిక. మాతృభూమి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిది? కుటుంబ విలువలు, దేశభక్తి. 21వది, దేశ సేవ చేయాలనే పట్టుదలతో ఆర్మీలో చేరినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి వీర. పట్టుదల ఉన్న తల్లిదండ్రుల కోరిక మేరకు ఆర్మీలో చేరలేకపోయింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సుధీర్. దేశం మట్టి కాదనచు దేశమటన్న మనుష్యులన్న అనే పద్యం రాసిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఎస్టి జ్ఞానానంద కవి. 24వది, 2021వ సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి బిపిన్ రావత్. 5వది, సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 15. ఫస్ట్ 25 బిట్స్ చేయండి. ఇప్పుడు 25 బిట్స్ చూద్దామండి. 1వది, శతక సౌరభం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? సి శతకం అండి. విద్యార్థి శతకమును రచించిన కవి? బి గరికపాటి మల్లావధాని అండి. గరికపాటి మల్లావధాని. 3వది, భాస్కర శతకం రచించిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ మారద వెంకయ్య. కుమార శతక కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి పక్కి అప్పల నరసయ్య. కుమార శతకం పక్కి అప్పల నరసయ్య. 5వది, విద్యా శతకమును రచించింది? ఏ పెరుమాళ్ళ మునెప్ప. విద్యా శతకం పెరుమాళ్ళ మునెప్ప. దాశరథి శతకం యొక్క కవి ఎవరు? ఏ కంచర్ల గోపన్న. 7వది, మనుల మూట శతకం ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మాచిరాజు శివరామరాజు. నారాయణ శతకమును రచించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ బమ్మెర పోతన. నెక్స్ట్ అండి, వరదరాజ శతకం యొక్క కవి ఎవరు? ఆన్సర్ గుండ్లపల్లి నరసమ్మ. 10వది, మిత్ర సహస్రి శతకమును రచించింది? కొండూరు వీరరాఘవాచార్యులు. 11వదండి, శతకానికి ఉండే నియమం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి వర్ణన నియమం. సంఖ్యా నియమం ఉంటుంది, మొకట నియమం ఉంటుంది, చందో నియమం ఉంటుంది. 12వది, ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రత కలిగి ఉంటే వాటిని ఏమంటారు? ఆన్సర్ ఏ ముక్తకాలు. 13వది, గంటకాలము గడిచిన గతమనందురు ఆ పద్యము ఏ శతకములోనిది? ఆన్సర్ ఆప్షన్ బి విద్యా శతకం. ఈ విద్యా శతకాన్ని రచించింది ఎవరో తెలిస్తే
తప్పనిసరిగా కామెంట్ చేయండి. 14వది వినయయగు వివేకి విర్రవీగు జడుండు ఈ పద్యం ఏ శతకములో ఉంది? వినయయగు వివేకి విర్రవీగు జడుండు ఈ పద్యం ఏ శతకంలో ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ సి మనుల మూట శతకం. 15వది నిండు విస్తరాకు నిశ్చలంబయుండు వాక్యములు పలికిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మాచిరాజు శివరామరాజు. 16వది మాచిరాజు మాట మనుల మూట మొకటంగా కలిగిన శతకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మనుల మూట శతకం. మరి ర్యాపిడ్ రివిజన్ అండి ఈ విధంగా ఉంటుంది, డబుల్ ర్యాపిడ్ రివిజన్ అనమాట. దాశరథి కరుణోపయోనిధి ఏ శతకం యొక్క ముకుటం? ఆన్సర్ ఆప్షన్ బి దాశరథి శతకం. నారాయణ అనేది ఏ శతకం యొక్క ముకుటం? నారాయణ శతకం అండి బొమ్మెర పోతన. నెక్స్ట్ అండి 19వది కలుషితమైన మనసుతో పలికిన మాటలు దేని వలె వెంటాడుతాయి అని కవి చెప్పారు? ఆన్సర్ పైవన్నీ బండి చక్రం, ఎద్దుగిట్టలు, దుఃఖం. నందిపాటి శేషమాంబ ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కర్నూలు. 21వది నందిపాటి శేషమాంబ రచించిన నాటకం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ నందిపాటి రామనాటకము, ప్రహ్లాద చరిత్ర నాటకము, శ్రీ తులసి మహత్య నాటకం. ఇవన్నీ కూడా నందిపాటి శేషమాంబ రచించిన నాటకాలండి. మరి నందిపాటి శేషమాంబ సాహితీ సేవలను తెలుపుతున్న గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్ర వాజ్మేయ చరిత్ర. 23వది ప్యారడీ అనగానేమి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అనుకరణ, వ్యంగ్యం, సృజనాత్మక రచన. ఇవన్నీ కూడా అండి. 24వది నా యాత్ర పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? నా యాత్ర. ఆన్సర్ ఆప్షన్ బి యాత్రా రచన. 25వదండి బులుసు వెంకటరమణయ్య గారి కలం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రావ్. 50 బిట్లు వేయండి. ఇంక మరొక 25. 1వది సందేశం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఖండకావ్యం. గుర్రం జాషువా ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ బి గుంటూరు జిల్లా. గుర్రం జాషువా గుంటూరు. గుర్రం జాషువా గారి సందేశాన్ని దేని ద్వారా పంపించారు? ఆన్సర్ బి గబ్బిలం. ఘర్మజలం అనగా ఏమిటి? బి చెమట నీరు. ఘర్మజలం అంటే చెమట నీరు. 5వది గుర్రం జాషువా గారు రచించిన నాటకం ఏంటి? ఏ సత్య హరిశ్చంద్ర. 6వది 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్తును ప్రారంభించింది ఎవరు? ఎప్పుడండి? 1911లో. ఆన్సర్ ఆప్షన్ బి గురజాడ అప్పారావు. 7వది ప్రపంచ శ్రామిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి మే 1. 8వది పయనం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? పయనం. ఆన్సర్ ఆప్షన్ బి మాండలిక కథ. 9వది సింగమనేని నారాయణ గారు ఏ జిల్లాకు చెందినవారు? సింగమనేని. ఆన్సర్ ఆప్షన్ బి అనంతపురం జిల్లా. 10వది గంగన్న కుటుంబం ఏ ఊరి నుండి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి పాపంపల్లె. గంగన్న కుటుంబం పాపంపల్లె నుండి వచ్చింది. 11వది కౌలుదారి చట్టం ఏ ప్రధాని హయాంలో వచ్చింది? కౌలుదారి చట్టం. ఆన్సర్ ఆప్షన్ సి చరణ్ సింగ్. 12వది జాతీయ రైతు దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ రైతు దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ సి డిసెంబర్ 23. 13వది జై జవాన్ జై కిసాన్ అని నినాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రపంచ వలస దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? వలస దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ బి
మే 14. భువన విజయం పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సాహితీ రూపకం. రెండవదండి, భువన విజయం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? భువన విజయం. ఆన్సర్ ఆప్షన్ సి భాషాభిరుచి. మూడవదండి, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి జన్మస్థలం ఏది? వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి జన్మస్థలం. ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణా జిల్లా పెదకల్లేపల్లి. పెదకల్లేపల్లి వేటూరి వారిది. నెక్స్ట్ నాలుగవది, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి రచన ఏమిటి? వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి రచన. ఆన్సర్ ఆప్షన్ డి చాటుపద్య మణిమంజరి. చాటుపద్య మణిమంజరి. ఐదవదండి, కడప వెంకట సుబ్బన్న. కడప వెంకట సుబ్బన్న గారి బిరుదు ఏమిటి? కడప వెంకట సుబ్బన్న గారి బిరుదు. ఆన్సర్ ఆప్షన్ సి సరస్వతీపుత్ర అవధాని పితామహ. అవధాని పితామహ. ఆరవదండి, భువన విజయం సభా మందిరానికి ఉన్న పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి భువన విజయం. భువన విజయం. ఏడవదండి, మరి తెలుగు అంటే ఎందుకంత ప్రేమ అని రాయల వారిని ప్రశ్నించింది ఎవరు? తెలుగు అంటే ఎందుకంత ప్రేమ అని రాయల వారిని ప్రశ్నించింది. ఆన్సర్ ఆప్షన్ సి సోరణ. సోరణ. ఎనిమిదవదండి, చాలా ఇంపార్టెంట్ బిట్లు. అల్లసాని పెద్దనకు రాయల వారు ఇచ్చిన సమస్య ఏమిటి? ఇక్కడ ఏ సమస్య ఎవరికి ఇచ్చారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అల్లసాని పెద్దనకు రాయల వారు ఏ సమస్యను ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి అగ్రజానుజులై రనుజాగ్రజులుగా. ఈ యొక్క పద్య పూరణంతో కూడినటువంటి సమస్యను రాయల వారు అల్లసాని పెద్దన గారికి ఇవ్వడం జరిగిందండి. తొమ్మిదవది, రాయల వారు భట్టుమూర్తికి ఇచ్చిన సమస్య ఏమిటి? భట్టుమూర్తికి. ఆన్సర్ ఆప్షన్ సి కరుణెత్తుకుపోయి ఎలుక కలుగున దినియన్. అంటే కలుగులో ఉన్నటువంటి ఎలుక కరి అంటే ఏనుగుని ఎత్తుకుపోతుంది. ఇలాంటి ఇచ్చింది భట్టుమూర్తి గారికి ఇచ్చారండి. రాయల వారు భట్టుమూర్తికి ఈ సమస్య పూర్ణాన్ని ఇవ్వడం జరిగింది. పదవది, మరి రాయల వారు తెమ్మనకి ఇచ్చిన సమస్య ఏమిటి? రాయల వారు తెమ్మనకి ఇచ్చిన సమస్య. ఆన్సర్ ఆప్షన్ బి గాడిద ఏడ్చని గదన్న ఘన సంపన్న. గాడిద ఏడ్చని గదన్న ఘన సంపన్న అనే సమస్యను తెమ్మనకి ఇచ్చారు రాయల వారండి. 11వది, రాయల వారు తెనాలి రామకృష్ణుడుకు ఏమి ఇచ్చి పద్యం రాయమన్నారు? ఏమి ఇచ్చి పద్యం రాయమన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి దత్తపదులు. దత్తపదులు ఇచ్చి పద్యాన్ని రాయమన్నది తెనాలి రామకృష్ణుడికి రాయల వారు ఇచ్చారనమాట. 12వది, శ్రీకృష్ణ దేవరాయలకి పెద్దన ఇచ్చిన సమస్య ఏంటి? పెద్దన ఏమిచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ సి అందరూ నందరే మరియు నందరూ నందరే ఎందరెందరో అంటూ పెద్దన శ్రీకృష్ణదేవరాయలకి ఈ సమస్యను ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి అష్టదిగ్గజ కవులలో ఒకరు ఎవరు? అష్టదిగ్గజ కవులలో ఒకరు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి ధోర్జటి. ధోర్జటి. 14వది, సోమకుణ్ణి చంపింది ఏ అవతారం? సోమకుణ్ణి చంపింది. ఆన్సర్ ఆప్షన్ సి మత్స్య అవతారం. మత్స్య అవతారం సోమకుణ్ణి చంపింది. 15వదండి, ఆధునిక కాలంలో వందల సంఖ్యలో అవధానాలు నిర్వహించిన కవులు ఎవరు? ఆధునిక కాలంలో. ఆన్సర్ ఆప్షన్ బి తిరుపతి వెంకట కవులు. తిరుపతి వెంకట కవులు. అవధానంలో ఒక అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సమస్యాపూరణం. అవధానంలో ఒక అంశం సమస్యాపూరణం. ఆతిథ్యం పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి? ఆతిథ్యం పాఠ్యభాగ ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ బి ఇతిహాసం. ఇతిహాసం. 18వది, ఆతిథ్యం పాఠ్యాంశం తిక్కన రచించినటువంటి ఏ పర్వం నుండి తీసుకోబడింది? ఆతిథ్యం. ఆన్సర్ ఆప్షన్ సి శాంతి పర్వం. ఆతిథ్యం పాఠ్యాంశం తిక్కన రచించినటువంటి శాంతి పర్వం నుండి తీసుకోబడింది. మరి తిక్కన సోమయాజి ఎన్నో శతాబ్దానికి చెందినవారు?
తిక్కన. ఆన్సర్ 13. తిక్కన 13. నెక్స్ట్ 20ది తిక్కన సోమయాజి ఆస్థానం ఏది? తిక్కన సోమయాజి గారి ఆస్థానం. ఆన్సర్ ఆప్షన్ సి నెల్లూరి పాలకుడు మనుమసిద్ధి. నెల్లూరి పాలకుడు మనుమసిద్ధి. మరి ఇక్కడ తిక్కన సోమయాజి బిరుదు ఏమిటి? తిక్కన గారి బిరుదు. ఆన్సర్ ఆప్షన్ సి కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు. ఉభయ కవిమిత్రుడు. మరి తిక్కన సోమయాజి రచన ఏది? రచన. ఆన్సర్ ఆప్షన్ సి మహాభారతంలో 15 పర్వాలు. నెక్స్ట్ 23ది ఆతిథ్యం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆతిథ్యం పాఠం యొక్క ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ సి అతిథి గౌరవం. అతిథి గౌరవం. 24ది కంద పద్య రచనలలో ప్రసిద్ధుడు ఎవరు? కంద పద్య రచనలలో ప్రసిద్ధుడు తిక్కన సోమయాజి. తిక్కన కంద పద్యం. నెక్స్ట్ అండి అతిథి దేవో భవ అని తెలియజేసే పాఠం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఆతిథ్యం. అతిథి దేవో భవ. ఆతిథ్యం అనే కథను ధర్మరాజుకు చెప్పినది. ధర్మరాజుకు చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ బి భీముడు. సారీ అండి భీష్ముడు. భీముడు కాదు భీష్ముడు. ధర్మరాజుకు చెప్పింది భీష్ముడు. 27ది రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ఎవరికి ఆతిథ్యం కథ చెప్పాడు? రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ఎవరికి ఆతిథ్యం కథను చెప్పాడు? ఆన్సర్ ఆప్షన్ బి ముచుకుందుడు. ముచుకుందుడికి ఈ శుక్రాచార్యుడు చెప్పడం జరిగింది. 28దండి భర్తకు ఇహపరాలలో సుఖ సాధనాలు ఏవి అని చెప్పబడింది? భర్తకు ఇహపరాలలో సుఖ సాధనాలు ఏవి అని చెప్పబడింది? ఆన్సర్ ఆప్షన్ సి భార్య యొక్క సుగుణాలు. 29ది ఆదుకొనమంటూ మన దగ్గరకు వచ్చిన వారిని దయతో ఆదరించాలి అని హితవు పలికింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఆడపావురం. ఆడపావురం. నెక్స్ట్ 30ది పక్షి జాతికే ద్రోహం చేయనని ప్రతిజ్ఞ చేసింది ఎవరు? పక్షి జాతికే ద్రోహం చేయనని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ సి వేటగాడు. 31దండి త్యాగానికి ధర్మబుద్ధికి వేటగాడు ఎవరిని గురువుగా పేర్కొన్నాడు? త్యాగానికి ధర్మబుద్ధికి వేటగాడు ఎవరిని గురువుగా ఎన్నుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి పక్షిని. 32ది ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని రథసారథికి చెప్పినది ఎవరు? రథసారథికి చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రాజు. రాజు. 33ది ఆకలితో చిక్కిపోయి దారిని వెళ్ళే బాటసారిని అడిగి భోజనం చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రాజు. 34ది వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లు అనే సామెత ఏ కథలోనిది? ఏ కథలోనిది? ఆన్సర్ ఆప్షన్ డి హాస్య కదంబం వెదకబోయిన తీగ కథ. మరి హాస్య కదంబం దీనిలోని రాజు పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రంతిదేవుడు. హాస్య కదంబం కథలోని రాజు పేరు రంతిదేవుడు. 36ది కళా వారసత్వం పాఠ్యభాగ ప్రక్రియ ఏది? కళా వారసత్వం పాఠ్యభాగ ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ బి వ్యాసం. వ్యాసం. 37ది కళా వారసత్వం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? కళా వారసత్వం పాఠం యొక్క ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ సి కళలు వైశిష్ట్యం. నెక్స్ట్ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి విశిష్ట దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. 39ది అన్ని రాష్ట్రాల సాంప్రదాయాలు వైవిధ్యం తెలుసుకోవడానికి ప్రారంభించబడ్డ కార్యక్రమం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. చిత్రలేఖనం ఏ కళకు చెందింది? చిత్రలేఖనం. ఆన్సర్
ఆప్షన్ సి లలిత కళలకు చెందిందే చిత్రలేఖనం. 41దండి, మరి సంగీత సాహిత్య సమాహార కళ ఏది? సంగీతము సాహిత్యము సమాహార కళయే. ఆన్సర్ ఆప్షన్ సి నాట్యం. నాట్యం. 42ది, భారతీయులకు నిజమైన ఆస్తిపాస్తులు ఏవి? భారతీయులకు నిజమైన ఆస్తిపాస్తులు. ఆన్సర్ ఆప్షన్ సి కళా వారసత్వం. కళా వారసత్వం. 43ది, అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 29 అంతర్జాతీయ నృత్య దినోత్సవం. 44ది, శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది ఏది? శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి భరతనాట్యం. శాస్త్రీయ నృత్యాలకు తల్లి లాంటిది భరతనాట్యం. 45దండి, మరి భరతనాట్యం ఏ రాష్ట్రంలోని ఆలయ నృత్యం నుండి ఉద్భవించింది? ఆలయ నృత్యం నుండి ఉద్భవించింది. ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. తమిళనాడులో ఆలయ నృత్యం నుండి ఈ భరతనాట్యం అనేది ఉద్భవించింది. మరి భరతనాట్యం ఎవరి పేరుతో ప్రసిద్ధిగాంచింది? ఆన్సర్ ఆప్షన్ సి భరతముని. భరతముని. 47దండి, భరతనాట్యంలోని ముఖ్య అంశాలలో ఒకటి ఏమిటి? భరతనాట్యంలో ముఖ్య అంశాలలో ఒకటి ఆప్షన్ సి భక్తాభావం. భక్తాభావం. 49దండి, భరతనాట్యంలో ఎన్ని రకాల హస్తపాద చలనాలు ఉన్నాయి? భరతనాట్యంలో ఎన్ని రకాల హస్త పాద చలనాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 64 రకాలు. 55దండి, కడప వెంకట సుబ్బన్న గారి జన్మస్థలం ఏది? కడప వెంకట సుబ్బన్న గారి జన్మస్థలం. ఆన్సర్ ఆప్షన్ సి కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో. ప్రొద్దుటూరులో. నెక్స్ట్ 51ది, తిక్కన స్వామియాజుని రచించిన మహాభారతంలోని ఎన్ని పర్వాలు ఉన్నాయి? తిక్కన స్వామియాజు రచించిన మహాభారతంలోని ఎన్ని పర్వాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 15 పర్వాలు. 15 పర్వాలు. 52ది, కళా వారసత్వం పాఠ్యాంశం దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశంలోని కళల సంపదను తెలియజేస్తుంది. 53ది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అన్ని రాష్ట్రాల సాంప్రదాయాలు వైవిధ్యాలను తెలుసుకోవడం. 54ది, క్రింది వాటిలో లలిత కళ కానిది ఏది? లలిత కళ కానిది. ఆన్సర్ ఆప్షన్ డి యుద్ధ కళలు. యుద్ధ కళలు. 55ది, భరతనాట్యం ఏ ప్రాంతంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది? భరతనాట్యము. ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ భారతదేశంలో భరతనాట్యం ఎక్కువగా అభివృద్ధి చెందింది. 56ది, భువన విజయం పాఠం మనకు ఎవరిని పరిచయం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి కవులను, శ్రీకృష్ణదేవరాయలను. మరి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎంతమంది కవులు ఉండేవారు? ఆన్సర్ ఆప్షన్ బి అష్టదిగ్గజ కవులు 8 మంది ఉండేవారు. మరి 58ది, ఆతిథ్యం పాఠం ఏ భావనను నొక్కి చెబుతుంది? ఆతిథ్యం. ఆన్సర్ ఆప్షన్ బి అతిథిని దేవుడిలా భావించి గౌరవించడం. 59దండి, మరి తిక్కన స్వామియాజి ఏ శైలిలో రచనలు చేశారు? తిక్కన స్వామియాజి. ఆన్సర్ ఆప్షన్ డి నాటకీయ శైలిలో తిక్కన స్వామియాజి రచనలు చేశారు. 60ది, క్రింది వారిలో అవధాన పితామహ అనే బిరుదు పొందింది ఎవరు? అవధాన పితామహ. ఆన్సర్ ఆప్షన్ సి కడప వెంకట సుబ్బన్న. కడప వెంకట సుబ్బన్న అవధాన పితామహ. 61ది, చాటుపద్య మణిమంజరి ఎవరి రచన? చాటుపద్య మణిమంజరి ఎవరి రచన? ఆన్సర్ ఆప్షన్ సి వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి. 62ది, శుక్రాచార్యుడు ఏ వృత్తికి చెందినవాడు? శుక్రాచార్యుడు. ఆన్సర్ ఆప్షన్ బి మంత్రి. శుక్రాచార్యుడు మంత్రి.
63. రంతిదేవుడు దారిని పోయే బాటసారిని ఎందుకు భోజనం అడిగాడు? ఆన్సర్ ఏ, అతనికి ఆకలిగా ఉంది కాబట్టి దారిని పోయే బాటసారిని భోజనం అడిగాడు రాజు అయినటువంటి రంతిదేవుడు. 64. కూటికి గాకులు కూసెను. కూటికి గాకులు కూసెను అనే పద్యం ఏ పాఠంలోనిది? కూటికి గాకులు కూసెను అనే పద్యం ఏ పాఠంలోనిది? ఆన్సర్ ఆప్షన్ డి, హాస్య కదంబం. 65. నట్టువనార్లు. నట్టువనార్లు ఏ నృత్యానికి సంబంధించిన వారు? నట్టువనార్లు. ఆన్సర్ ఆప్షన్ సి, భరతనాట్యం. నట్టువనార్లు భరతనాట్యం. 66. దత్తపదులు అంటే ఏమిటి? దత్తపదులు అంటే ఆన్సర్ సమస్య పూరణలో ఇచ్చిన పదాలనే మనము దత్తపదులు అని కూడా అంటాము. 67. క్రింది వారిలో ఎవరు అష్టదిగ్గజ కవి కాదు? అష్టదిగ్గజ కవి కాని వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, తిక్కన సోమయాజి. 68. మేలుమలుపు పాఠ్యభాగం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఏ రచన నుండి గ్రహింపబడింది? ఇక్కడ మేలుమలుపు పాఠ్యభాగ రచయిత ఎవరు? దేవులపల్లి. ఈయన ఏ రచన నుండి గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, పుష్పలావికలు. 69. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు జన్మించిన జిల్లా ఏది? దేవులపల్లి ఎక్కడ జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ డి, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి. 75 అండి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి బిరుదులలో ఒకటి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కళాప్రపూర్ణ దేవులపల్లి కృష్ణశాస్త్రి. మరి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, సింహగర్జన. ఇది దేవులపల్లి వారు రచించలేదు. మరి రచించినవి చూద్దామండి. కృష్ణపక్షం, ఊర్వశి, బహుకాల దర్శనం. దేవులపల్లి. నెక్స్ట్ అండి 72. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి భారత ప్రభుత్వం ఏ పురస్కారంతో సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ సి, పద్మభూషణ్. 73. మేలుమలుపు పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మేలుమలుపు. ఆన్సర్ ఆప్షన్ సి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడమే మేలుమలుపు పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. 74. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాటను రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, సిరివెన్నెల సీతారామశాస్త్రి. 75. దారి 1000 కాళ్ళ జర్రి వంటిది అనే మాటలు ఏ పాఠ్యాంశంలో ఉన్నాయి? దారి 1000 కాళ్ళ జర్రి వంటిది. ఆన్సర్ ఆప్షన్ సి, మేలిమలుపు. 76 అండి. మరి మేలిమలుపు పాఠ్యాంశంలో రచయిత జీవితాన్ని ఏ ఆటతో పోల్చాడు? ఆన్సర్ ఆప్షన్ సి, వైకుంఠపాలి. 77. మేలుమలుపు పాఠ్యాంశంలో గొప్ప మలుపులున్న మానవ జీవితాన్ని కవి దేనితో పోల్చాడు? మానవ జీవితాన్ని కవి ఆన్సర్ ఆప్షన్ సి, మహాకావ్యంతో. గొప్ప మలుపులు ఉన్నటువంటి మానవ జీవితాన్ని మహాకావ్యంతో పోల్చడం జరిగింది. 78. మేలుమలుపు పాఠ్యాంశంలో రచయిత చెప్పిన కథ ఏది? మేలుమలుపు పాఠ్యాంశంలో రచయిత చెప్పిన కథ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కాశీ మజిలీ కథ. మేలుమలుపు కాశీ మజిలీ. 79. భద్రగజం ఎవరి మెడలో పూలమాల వేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, కుచేలుడి మెడలో భద్రగజం పూలమాల వేసింది. 85. రామాయణంలో రాముని జీవితంలో జరిగిన మంగళకర సంఘటన ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, పట్టాభిషేక మహోత్సవం. నెక్స్ట్ 81. రామాయణంలో రాముని జీవితంలో
హఠాత్తుగా జరిగిన మలుపు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వనవాసం. వనవాసం. 82ది ఆచంట జానకీరాం రైలు ప్రయాణంలో ఏ కవి పండితుడిని కలిశారు? ఆచంట జానకీరాం. ఆన్సర్ ఆప్షన్ సి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మని ఆచంట జానకీరాం రైలు ప్రయాణంలో కలిశారు. మన మనస్సు అతి సున్నితమైన త్రాసులా ఉండాలి. సున్నితమైన త్రాసులా ఉండాలని చెప్పింది ఎవరు? కఠినమైనటువంటి రాళ్లపల్లి వారు. ఆ రాయి ఎలా ఉండాలి? సున్నితమైన త్రాసులా ఉండాలని చెప్పడం జరిగింది. 84వది వైద్య రంగంలో ధృవతారగా ఎవరిని పేర్కొంటారు? ధృవతార. ఆన్సర్ ఆప్షన్ బి ఎల్లాప్రగడ సుబ్బారావు ధృవతార. 85వది ఎల్లాప్రగడ సుబ్బారావు ఏ వ్యాధి నిర్మూలనకు మందు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి క్షయరోగానికి మందు కనుగొన్నది ఎల్లాప్రగడ సుబ్బారావు. 86వది ఒకచో నేలను బొవ్వలించు అని కార్యసాధకుని లక్షణాలను వివరించినది ఎవరు? ఒకచో నేలను బొవ్వలించు. ఆన్సర్ ఆప్షన్ డి ఏనుగు లక్ష్మణ కవి. 87వది ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 2. జనవరి 2. నెక్స్ట్ 88వది ఇది కథ. దీనిని రాసింది ఎవరు? ఇది కథను రాసింది. ఆన్సర్ ఆప్షన్ బి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. 89వది చిరమాలిన్యం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? చిరమాలిన్యం చిరుమిత్రుడు. ఆన్సర్ ఆప్షన్ సి వచన కవిత అనే ప్రక్రియకు చెందిందే చిరమాలిన్యం. మరి 95 చిరమాలిన్యం పాఠ్యభాగం ఏ సంపుటి నుండి గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి గాలి రంగు అనే కవితా సంపుటి నుంచి రచించబడిందే ఈ చిరమాలిన్యం పాఠ్యభాగం అండి. మరి గాలి రంగు వచన కవితా సంపుటిని రాసింది ఎవరు? గాలి రంగు. ఆన్సర్ ఆప్షన్ బి షేక్ ఖాజా హుస్సేన్ గాలి రంగు. దేవిప్రియ గారి అసలు పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి షేక్ ఖాజా హుస్సేన్. 93వది దేవిప్రియ గారి కలం పేరు? ఆన్సర్ ఆప్షన్ సి దేవిప్రియ. 94వది దేవిప్రియ గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి షేక్ హుస్సేన్ షేక్ ఇమాంబి. 95వది దేవిప్రియ గారికి వచ్చిన పురస్కారం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. 96వది అమ్మ చెట్టు ఎవరి రచన? అమ్మ చెట్టు. ఆన్సర్ ఆప్షన్ బి దేవిప్రియ గారి రచనే అమ్మ చెట్టు. 97వది చిరమాలిన్యం పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? చిరమాలిన్యం పాఠ్యభాగం ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ బి మానవ విలువలు పెంపొందించడం. నెక్స్ట్ 98వది సమాజమట సాధింతురట మీరు అని ప్రశ్నించింది ఎవరు? సమాజమట సాధింతురట మీరు అని ప్రశ్నించింది. ఆన్సర్ ఆప్షన్ బి సయ్యద్ మహమ్మద్ ఆజం. 99వది సయ్యదయ్య మాట సత్యమయ్య మకుటంతో శతకం రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సయ్యద్ మహమ్మద్ ఆజం. ఇక్కడ సయ్యద్ 100వ బిట్టండి సమత సాధ్యమగునే మమ్ము పేరకగన్నా అని సమాజమునకు కావలసిన మమతను పేర్కొన్న శతకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సూక్తి శతకం.
100 అయిపోయి కదండి, మళ్ళీ 1ని స్టార్ట్ చేస్తున్నామండి. 1వది చిరమాలిన్యం పాఠ్యాంశంలో మానవుడు వేటికి నామకరణం చేశాడు? చిరమాలిన్యం పాఠ్యాంశంలో మానవుడు వేటికి నామకరణం చేశాడు? ఆన్సర్ ఆప్షన్ సి నక్షత్రాలకు. 2వదండి గ్రహాలను విగ్రహాలుగా మార్చింది. ఆన్సర్ ఆప్షన్ సి మానవుడు. 3వది మనిషి దేనిని శుభ్రం చేసుకోలేకపోయాడని కవి బాధపడ్డాడు? మనిషి దేనిని శుభ్రం చేసుకోలేకపోయాడు? ఆన్సర్ ఆప్షన్ సి మనిషిలోని మాలిన్యాన్ని. 4వది మరి మనిషి లోపల మాలిన్యాన్ని దేనితో కడలేకపోయానని కవి పేర్కొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి మానవత్వం అనే కన్నీళ్లతో కడగలేకపోయామని కవి పేర్కోవడం జరిగింది. 5వది ఆత్రేయ ఎవరి కలం పేరు? ఆత్రేయ. ఆన్సర్ ఆప్షన్ బి కిలాంబి వెంకట నరసింహాచార్యులు. కిలాంబి వెంకట నరసింహాచార్యులు. 6వదండి కరుణశ్రీ ఎవరి కలం పేరు? ఆన్సర్ ఆప్షన్ బి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనే కరుణశ్రీ కలం పేరండి. 7వది బాల త్రిపుర సుందరమ్మ బి నరసింహరావుల కలం పేరు ఏమిటి? మరి బాల త్రిపురలో బా, నరసింహరావులో నా, 2 కలిపి బేనాదేవి. నెక్స్ట్ 8వదండి జాస్మిన్ పేరుతో కథలు రాసింది ఎవరు? జాస్మిన్ పేరుతో కథలు రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రాచకొండ విశ్వనాథ శాస్త్రి. మరి జాస్మిన్ పేరుతో కథలు రాసింది రాచకొండ విశ్వనాథ శాస్త్రి. నెక్స్ట్ అండి నాటి చదువు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? నాటి చదువు. ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మకథ. నాటి చదువు ఆత్మకథ. మరి నాటి చదువు పాఠ్యభాగం ఎవరి ఆత్మకథ నుండి స్వీకరించబడింది? నాటి చదువు. ఆన్సర్ ఆప్షన్ సి మామిడిపూడి వెంకటరంగయ్య. మామిడిపూడి వెంకటరంగయ్య. 11వది మామిడిపూడి వెంకటరంగయ్య గారు జన్మించిన గ్రామం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పురిని. మామిడిపూడి వెంకటరంగయ్య గారు జన్మించిన గ్రామం పురిని. 12వదండి మామిడిపూడి వెంకటరంగయ్య గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వెంకటేశాచార్యులు నరసమ్మమ్మ. 13వది మామిడిపూడి వెంకటరంగయ్య గారి రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. 14వదండి మరి మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఏ శాస్త్రవేత్త? మామిడిపూడి వెంకటరంగయ్య గారు అండి. ఆన్సర్ ఆప్షన్ సి రాజనీతి శాస్త్రవేత్త. 15వది మామిడిపూడి వెంకటరంగయ్య గారికి వచ్చిన పురస్కారం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి పద్మభూషణ్. 16వది సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణ సంపాద వర్గానికి అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు? సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణ సంపాదక వర్గానికి అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ సి మామిడిపూడి వెంకటరంగయ్య గారు. 17వది మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఏ పురస్కారం పొందారు? ఆన్సర్ ఆప్షన్ సి పద్మభూషణ్. 18వదండి మరి జిల్లెళ్ళమూడి అమ్మవారు అన్నపూర్ణాలయం ప్రారంభించిన సంవత్సరం ఏది? జిల్లెళ్ళమూడి అమ్మగారు అన్నపూర్ణాలయం ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1958. 1958. 19వదండి
జిల్లెలమూడి అమ్మగారు తన ఇంటిని అన్నపూర్ణాలయంగా మార్చి ఆ ఇంటికి పెట్టిన పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అందరి ఇల్లు. జిల్లెలమూడి అమ్మగారు తన యొక్క ఇంటిని అన్నపూర్ణాలయంగా మార్చారు. ఆ ఇల్లు పేరు అందరి ఇల్లు. నెక్స్ట్ 20వ నార్ల వెంకటేశ్వరరావు గారు రచించినది. నార్ల వెంకటేశ్వరరావు గారు రచించింది. ఆన్సర్ ఆప్షన్ బి నవయుగాల బాట. నార్లవారి నవయుగాల బాట. 21వ సమదృష్టి పాఠంలోని పాఠాంత అంశంలోని నవ్వుతూ అనే కథలోని పాత్రలు ఎవరు? నవ్వుతూ అనే కథలోని పాత్రలు. ఆన్సర్ ఆప్షన్ సి రామచంద్రరావు మూర్తి. రామచంద్రరావు మూర్తి. నవ్వుతూ అనే కథ ఏ కథల సంపుటిలోనిది? నవ్వుతూ అనే కథ ఏ కథల సంపుటిలోనిది? ఆన్సర్ ఆప్షన్ సి హాస్య కదంబం. హాస్య కదంబం. నెక్స్ట్ 23వది సమతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సమతా దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 5. ఏప్రిల్ 5. 24వది వినదగినెవ్వరు చెప్పిన వినంతన వేగపగడ వివరింపదగిన కనికల్ల నిజము తెలిసినా పో మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. మరి పూర్తిగా చదివాను కాబట్టి సుమతి శతకం తెలిసింది. సుమతి శతకకర్త ఆన్సర్ ఆప్షన్ బి బద్దెన. కన్నొకటే నలుపు కాదు కంటి చూపు నలుపు కాదు అని చెప్పిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి పైడి తెరేష్ బాబు. పైడి తెరేష్ బాబు. 26వది చెట్టు ఒకటే నలుపు చిట్టు కాపు నలుపు కాదు అని చెప్పిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి పైడి తెరేష్ బాబు. నెక్స్ట్ అండి పైడి తెరేష్ బాబు గారు ఏ గజల్ సంపుట నుండి ఈ వాక్యాలు చెప్పడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అల్పపీడనం. అల్పపీడనం అనే గజల్ సంపుట నుండి ఈ వాక్యాలు తీసుకొని చెప్పడం జరిగింది. 28వది పైడి తెరేష్ బాబు గారు ఏ వృత్తిని చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పైవన్నీ. ఉపాధ్యాయుడు, కవి, గాయకుడు ఇవన్నీ అందరూ కూడా అండి. పైడి తెరేష్ బాబు గారు ఉపాధ్యాయుడు ఫస్ట్గా, ఆ తర్వాత కవి, తర్వాత గాయకుడు అన్ని వృత్తుల్లో కూడా చేపట్టడం జరిగింది. 29వది పైడి తెరేష్ బాబు గారు ఆకాశవాణిలో ఏ పాత్ర పోషించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యాఖ్యాతగా. వ్యాఖ్యాతగా. నెక్స్ట్ 30వదండి మరి సమదృష్టి పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సమదృష్టి అనే పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సమానత్వ భావనను పెంపొందించడం. నెక్స్ట్ అండి 31వది గజల్ ఏ భాషా పదం? గజల్. ఆన్సర్ ఆప్షన్ సి అరబ్బీ భాషా ప్రాంతం. అరబ్బీ భాషా ప్రాంతం. మరి గజల్లోని పల్లవిని ఏమని పిలుస్తారు? పల్లవి. ఆన్సర్ ఆప్షన్ బి ముల్లా. సారీ అండి మల్లా. గజల్లోని పల్లవిని మల్లా అంటాము. మరి గజల్లోని కవి పేరుని ఏమని పిలుస్తారు? కవి పేరుని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి తకల్లాస్. తకల్లాస్. 35వది గజల్లోని చదరాన్ని ఏమని పిలుస్తారు? గజల్లోని చరణాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మక్తా. కాకంత అవుతుంది మక్తా. నెక్స్ట్ 35వది మద్దూరి సురేష్ బాబు రచించినటువంటి కవితా సంపుటి ఏటి? ఆన్సర్ ఆప్షన్ ఏ రచ్చబండ. మద్దూరి సురేష్ బాబు గారు రచించినటువంటి కవితా సంపుటే రచ్చబండ. నెక్స్ట్ 36వదండి మరి జిల్లెలమూడి అమ్మగారి అసలు పేరు ఏమిటి? అసలు పేరు ఏమిటి? జిల్లెలపూడి అమ్మగారి అసలు పేరు. ఆన్సర్ ఆప్షన్ ఏ అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ.
37. జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ గుంటూరు జిల్లాలో. 38. కాంచీపురం శివాలయంపై గల నాట్య భంగిమలు ఏ నాట్యానికి చెందినవి? కాంచీపురం శివాలయంపై గల నాట్య భంగిమలు ఏ నాట్యానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ బి భరతనాట్యం. కాంచీపురం భరతనాట్యం. 39. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎంతమంది కవులు ఉండేవారు? ఆన్సర్ ఆప్షన్ బి 8 మంది అష్టదిగ్గజ కవులు. మరి 40. అష్టదిగ్గజ కవులలో రాయలు సాహితీ గోష్ఠి జరిపే సభా మందిరానికి పేరు ఏమిటి? సాహితీ గోష్ఠి జరిపే కార్యక్రమాలకి సభా మందిరానికి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి భువన విజయం. నెక్స్ట్ ఇప్పటి వరకు 40 అయ్యాయండి, 140 అయ్యాయి. నెక్స్ట్ అండి 1. మరి కడప వెంకట సుబ్బన్న గారి బిరుదు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సరస్వతి పుత్ర అవధాని పితామహ. నెక్స్ట్ 2. 108 భరతనాట్య భంగిమలను వర్ణించే శిల్పాలతో విరాజిల్లుతున్నటువంటి దేవాలయం ఏది? 108 భరతనాట్య భంగిమలతో అండి. ఆన్సర్ ఆప్షన్ బి నటరాజ దేవాలయం చిదంబరంలో ఉంది. నటరాజ దేవాలయం చిదంబరం. 3. బాదామి గుహలలో శివుని శిల్పానికి ఉన్న 18 చేతులు భరతనాట్యంలో దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి హస్తముద్రికలు. మరొకసారండి, బాదామి గుహలలో శివుని శిల్పానికి ఉన్న 18 చేతులు భరతనాట్యంలోని హస్తముద్రికలను తెలియజేస్తుంది. నెక్స్ట్ అండి 4. భరతనాట్యంలోని 3 విధాలు ఏవి? 3 విధాలు. ఆన్సర్ ఆప్షన్ బి నృత్యం. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉందండి, ఇదండి ఆన్సర్. 5. భరతనాట్యానికి సంగీతం ఏ శైలిలో ఉంటుంది? భరతనాట్యం. ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక శైలిలో భరతనాట్యం యొక్క సంగీతం ఆ శైలిలో ఉంటుంది. 6. 1798 నుండి 1832 వరకు 1798 నుంచి 1832 వరకు తంజావూరుని పరిపాలించినది ఎవరు? తంజావూరుని పరిపాలించింది. ఆన్సర్ ఆప్షన్ బి సర్పోజీ. నెక్స్ట్ అండి 7. భారతదేశ భరతనాట్యాన్ని రూపొందించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి పొన్నయ్య, వడివేలు, శివానందం, చిన్నయ్య. వీళ్ళందరూ కూడా భరతనాట్యాన్ని రూపొందించిన వారు. నెక్స్ట్ పెట్టండి 8. పాశ్చాత్యుల వలసలతో క్షీణించినటువంటి భారత నాట్యకళకు మద్రాసులో మ్యూజిక్ అకాడమీ స్థాపించి ప్రాణం పోసింది ఎవరు? పాశ్చాత్యుల వలసలలో క్షీణించినటువంటి భరతనాట్య కళకు మద్రాసులో మ్యూజిక్ అకాడమీ స్థాపించి ప్రాణం పోసింది ఇది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఈ కృష్ణయ్యర్. 9. రుక్మిణీదేవి అరుండల్ యొక్క గురువు ఎవరు? రుక్మిణీదేవి అరుండేల్ యొక్క గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మీనాక్షి సుందరం పిల్లె. రుక్మిణీదేవి అరుండల్ యొక్క గురువు అండి. నెక్స్ట్ రాగిణీ దేవిగా పేరు మార్చుకొని భరతనాట్యమును అంతర్జాతీయంగా విస్తరింపచేయడానికి కృషి చేస్తున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఎస్తేరు శర్మాన్. 11. క్రింది వారిలో భరతనాట్యంలో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? భరతనాట్యం అండి. ఆన్సర్
ఆప్షన్ సి బాల సరస్వతి. 12వది పంజాబ్ ప్రజలు పంట రాబడి ఆనందంలో చేసే నృత్యం పేరు ఏమిటి? పంజాబ్ ప్రజలు. ఆన్సర్ ఆప్షన్ సి భాంగ్రా. ఈ భాంగ్రా నృత్యాన్ని పంజాబ్ వాళ్ళు వేస్తారు. ఎప్పుడు పంట రాబడి ఆనందంలో వేసే నృత్యమే భాంగ్రా. ఈ భాంగ్రా నృత్యం ఏ రాష్ట్రంలో పుట్టింది? భాంగ్రా. ఆన్సర్ ఆప్షన్ సి పంజాబ్లో పుట్టిందే భాంగ్రా. 14వది అతి ప్రాచీన భాంగ్రా నృత్యం ఏ నాగరికత ప్రాంతంలో పుట్టింది? అతి ప్రాచీనమైనటువంటి భాంగ్రా నృత్యం ఏ నాగరికతలో పుట్టింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి సింధు నాగరికత. 15వది భాంగ్రా నృత్యంలో గల రీతులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి షమ్మి, జుమ్మర్, లుడ్డి, గిద్దా, దమాల్, సియాల్కోటి. 16వది ప్రామాణిక భాంగ్రాగా పేర్కొనబడే రీతులు ఏవి? ప్రామాణిక భాంగ్రా. ఆన్సర్ ఆప్షన్ సి జుమ్మర్, దమాల్. ఇవి ప్రామాణిక భాంగ్రాగా పేరొందినటువంటివి. ఒంటి కాలుతో సాగే భాంగ్రా నృత్య రకం ఏది? ఒంటి కాలుతో సాగే భాంగ్రా నృత్య రకం. ఆన్సర్ ఆప్షన్ సి సియాల్కోటి. నెక్స్ట్ 18వదండి భాంగ్రాలో ఆడవారి నాట్యాన్ని ఏమని పిలుస్తారు? భాంగ్రాలో ఆడవారి నృత్యాన్ని ఆన్సర్ ఆప్షన్ బి గిద్దా. ఆడవారు డ్యాన్స్ వేయడానికి మనం ఏమంటాం? గిద్దా నృత్యం డ్యాన్స్ అంటే. 19వది జలియన్ వాలాబాగ్ సంఘటన తర్వాత దేశాన్ని స్వాతంత్రం వైపు ఊసిగల్పడంలో ప్రసిద్ధ పాత్ర వహించిన నృత్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి భాంగ్రా. 20వదండి మరి ఉత్తర అమెరికా, లండన్ లాంటి దేశాలకు విస్తరించినటువంటి పంజాబ్ నృత్యం ఏంటి? ఇక్కడ ఉత్తర అమెరికా మరియు లండన్ దేశాలకు విస్తరించింది ఈ భాంగ్రా నృత్యం. ఆన్సర్ ఆప్షన్ సి భాంగ్రా నృత్యం. 21వది భాంగ్రా నృత్యంలో ప్రత్యేక స్థానం కలిగినటువంటి వాయిద్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి డోలు. 22వది పంజాబ్లో అబ్బ అనగా ఏమిటి? అబ్బ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి నది. పబ్ అంటే నది. 23వది పంజాబ్లోని ప్రవహించే అబ్బ్ అంటే పంచనదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి జీలం, చేనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇవి పంజాబ్లో ప్రవహించే ముఖ్యమైన నదులు, పంచనదులు. 24వది కేరళ రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నాట్య కళారీతి ఏది కేరళలో? ఆన్సర్ ఆప్షన్ సి కేరళలో కథాకళి. 25వది కథాకళి అనగా అర్థం ఏమిటి? కథాకళి అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ సి కథల ఆట. కథ అంటే కథల, కేలి అంటే ఆట, కథాకేలి అంటే కథల ఆట. 26వది కథాకళి నృత్యం ఏ భాషా కావ్యాలలో ఉన్న రహస్యాన్ని వెలికి తీసింది? ఆన్సర్ ఆప్షన్ సి సంస్కృత భాషా వాక్యాలలో ఈ యొక్క రహస్యాన్ని తెలియజేసింది ఈ కథాకళి నృత్యం. 27వది ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యం ఏది? ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యమే ఆన్సర్ ఆప్షన్ సి కథాకళి. 28వది కథాకళి నృత్యానికి మెరుగులు దిద్ది ముఖ్యమైనటువంటి ఘట్టాలను మరి పరిచయం చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వెట్టత్తు రాజు. కథాకళి నృత్యానికి మెరుగుదల దిద్ది ముఖ్యమైనటువంటి ఘట్టాలను అభివృద్ధి చేసిన
ఎవరు? విట్టత్తు రాజు. 29ది కథాకళి నృత్యానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? కథాకళి నృత్యానికి ఉన్న ప్రత్యేకత ఆన్సర్ ఆప్షన్ సి, కళను ప్రదర్శించేటప్పుడు కళాకారులు నోరు తెరిచి మాట్లాడారు. 35 వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి బిరుదు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, చాటుపద్య మణిమంజరి. 31దండి గుస్సాడి నృత్యం ఏ పండుగ సమయంలో చేస్తారు? గుస్సాడి. ఆన్సర్ ఆప్షన్ సి, దీపావళి. దీనికి సంబంధించినటువంటి సమయంలో ఈ యొక్క గుస్సాడి నృత్యాన్ని చేస్తుంటారు. మరి గుస్సాడి నృత్యం చేసే గోండు యువకులు ఎంతమంది వరకు ఉంటారు? గుస్సాడి యొక్క గోండు యువకులు ఎంతమంది వరకు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, 20 నుండి 30 వరకు ఉంటారండి. 20 నుండి 30 వరకు ఉంటారు. 33ది గుస్సాడి నృత్యం దేనిలో భాగంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, దండారి నృత్యం. గుస్సాడి నృత్యం అనేది దండారి నృత్యంలో భాగంగా ఉంటుంది. 34ది మరి గుస్సాడి నృత్యం చేసే కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, దీపావళి నెలలో పౌర్ణమి నుండి చతుర్దశి వరకు. 35ది గొట్టెపోత కొమ్ములు నెమలి పింఛంతో తయారు చేసిన తలపాగా గల నృత్యం ఏది? గొర్రెపోత కొమ్ములు నెమలి పింఛంతో తయారు చేసిన తలపాగా గల నృత్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, గుస్సాడి. 36ది మరి గుస్సాడి నృత్యంలో ఉపయోగించే వాయిద్యాలు ఏవి? గుస్సాడి నృత్యంలో ఉపయోగించే వాయిద్యాలు ఆన్సర్ ఆప్షన్ బి, డప్పు, తొడుము, పీపే, బాకా, కలికోయ్ అంటే తప్పెట. నెక్స్ట్ అండి గోండు భాషలో గుస్సాడి అనగా అర్థం ఏమిటి? గోండు భాషలో గుస్సాడి అనగా ఆన్సర్ ఆప్షన్ సి, అల్లరి. నెక్స్ట్ అండి 38ది దండారి నృత్యం జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా ప్రవహించేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, గుస్సాడీలు. దండారి నృత్యం జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా ప్రవహించేవారు గుస్సాడీలు. 39ది ఒడిస్సీ నృత్యం ఏ రాష్ట్రంలో పుట్టింది? ఒరిస్సా నృత్యం ఏ రాష్ట్రంలో పుట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఒడిశా రాష్ట్రంలో పుట్టింది. 45దండి కారవేలుని పరిపాలనలో ఒడిస్సీ ఆదరించబడి పోషింపబడినట్లు తెలిపే శాసనం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ బి, హతిగుంపా శాసనం. 41ది రాణిగుంప గుహలో ఏ నృత్యానికి సంబంధించినటువంటి పురుషులు స్త్రీల వర్ణనలు చెక్కబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి, ఒడిస్సీ నృత్యానికి సంబంధించి రాణిగుంప గుహలో పురుషుల స్త్రీల యొక్క వర్ణనలు చెక్కబడ్డాయి. 42ది 8-9 ఏళ్ల బాలికలు గురువు ద్వారా శిక్షణ పొంది నేర్చుకునే నృత్యం ఏది? 8-9 ఏళ్ల బాలికలు గురువు ద్వారా శిక్షణ పొంది నేర్చుకునే నృత్యమే ఆన్సర్ ఆప్షన్ బి, మహరి. 43ది మహరి నృత్యం అనంతరం దేవాలయ నృత్యం ప్రదర్శించడానికి జరిగే వేడుక పేరు ఏమిటి? ఆ వేడుక పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, చీరబంధన్. 44వదండి మరాఠీలు ఏ గ్రంథంలోని పాటలకు నృత్యం చేసేవారు? మహారీలు ఏ గ్రంథంలోని పాటలకు నృత్యం చేసేవారు? ఎవరు? మహారీలు. ఆన్సర్ ఆప్షన్ సి, గీత గోవిందం గ్రంథంలో ఉన్నటువంటి పాటలకు నృత్యం చేసింది ఎవరు అంటే మహరీలు. 45వది ఒడిస్సీ నృత్యం ఏ సంవత్సరం వరకు రంగస్థలం పైన ప్రదర్శించబడలేదు? ఆన్సర్ ఆప్షన్ డి, 1950 వరకు కూడా ఈ ఒడిస్సీ నృత్యం రంగస్థలం పైన ప్రదర్శించబడలేదు.
46వది ఒడిస్సీ చరిత్రలో గోటి పువ్వాస్ అనగా ఏమిటి? ఒడిస్సీ చరిత్రలో. ఆన్సర్ ఆప్షన్ బి బాలుర గానం నృత్యం ద్వారా దేవతలకు కృతజ్ఞతలు చెప్పే సాంప్రదాయమే గోటి పువ్వాస్. ఎక్కడ? ఏ చరిత్రలో? ఒడిస్సీ చరిత్రలో గోటి పువ్వాస్ అనగా బాలుర గానం నృత్యం ద్వారా దేవతలకు కృతజ్ఞతలు చెప్పే సాంప్రదాయం. 47వది మరి ఒడిస్సీ నృత్యాన్ని రంగస్థలానికి తీసుకురావడానికి ఏర్పడ్డ సంఘం పేరేమిటి? సంఘం పేరు. ఆన్సర్ ఆప్షన్ సి జయంతిక. 48వదండి క్రింది వారిలో జయంతిక సంఘంలోని సభ్యులు ఎవరు? జయంతిక సంఘంలోని సభ్యులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి పంకజ చరణ్ దాస్. ఎవరండి? జయంతిక సంఘంలో సభ్యులే పంకజ చరణ్ దాస్. 49వది ఒడిస్సీ నృత్యంలో ఆది గురువుగా గుర్తింపు పొందిన వారు ఎవరు? ఆది గురువు. ఆన్సర్ ఆప్షన్ సి పంకజ చరణ్ దాసే ఆది గురువు ఒడిస్సీ నృత్యంలో. మరి 50వది బెంగుళూరుకి దగ్గరలోని హేసర్ఘట్టలో నృత్యగ్రామ్ స్థాపించినది ఎవరు? మరొకసారి అండి, బెంగుళూరుకి దగ్గరలోని హేసరఘట్టలో నృత్యగ్రామ్ స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రతిమా గౌరి. 51వది ఒడిస్సీ నృత్యంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నృత్యకారిణి ఎవరు? ఒడిస్సీ నృత్యంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నృత్యకారిణి. ఆన్సర్ ఆప్షన్ సి సంయుక్త పాణిగ్రాహి. 52వది హరికథ పుట్టిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. 53వది ఏకకాలంలో గొంతుతో వాచికం, గానం, సాత్వికం, కాలితో నృత్యం, చేతులతో ఆంగికం గుప్పిస్తూ చేసే నృత్య రూపకం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి హరికథ. నెక్స్ట్ అండి 54వది సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయముల కలయిక ఏది? సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం వీటన్నిటి కలయికే హరికథ. 55వది మహారాష్ట్రలోని హరికథను ఏమని పిలుస్తారు? మహారాష్ట్రలోని హరికథను ఆన్సర్ ఆప్షన్ సి అభంగ్ అని కూడా పిలుస్తుంటారు. 56వది కేరళలోని హరికథను ఏమని పిలుస్తారు? కేరళలో. ఆన్సర్ ఆప్షన్ సి కథాప్రసంగం. కేరళ హరికథ కథాప్రసంగం. మరి కన్నడలోని హరికథను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి కీర్తన కాలక్షేపం. 58వది తమిళంలో హరికథను ఏమని పిలుస్తారు? తమిళంలో. ఆన్సర్ ఆప్షన్ డి హరికథ కాలక్షేపం. ఈ యొక్క హరికథను తమిళంలో ఏమంటారు? హరికథ కాలక్షేపం అని కూడా పిలుస్తుంటుంటారు. 59వది హరికథ గానం చేసేవారికి గల పేర్లు ఏమిటి? హరికథ గానం చేసే వాళ్ళకి పేర్లు. ఆన్సర్ ఆప్షన్ బి కథకుడు, కథగానపరుడు, కథా ప్రసంగి, భాగవతార్, హరిదాసు, దాసు. నెక్స్ట్ అండి 60 హరికథ చెప్పేవారు ధరించేవి ఏమిటి? హరికథ చెప్పేవారు ధరించేవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి చేతిలో చిడతలు, కాలికి మువ్వలు, మెడలో పూలదండ, పట్టుకండ ఇవందరూ కూడా హరికథను చెప్పేవారు ధరిస్తుంటారు. 61వది హరికథ పితామహుడిగా పేరొందిన వారెవరు? హరికథ పితామహుడు. ఆన్సర్ ఆప్షన్ సి ఆదిభట్ల నారాయణదాసు. 62వది ప్రభుత్వ ప్రచార సాధనాలుగా వినియోగించబడే ప్రక్రియలో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఏది? ఆన్సర్
ఆప్షన్ సి హరికథ. 63ది. మరి ఉత్తమ హరికథకుడికి లక్షణం ఏమిటి? ఉత్తమ హరికథకుడికి లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అభినయపూర్వకంగా కథలోని వస్తువును బట్టి భక్తిని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించడమే ఉత్తమ కథకుడికి ఉన్న లక్షణము. 64దండి. భువన విజయం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సాహితీ రూపకం. 65ది. భువన విజయం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ సి భాషాభిరుచి. మరి వీడియోలో చివరి పెట్టండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి, ఎంతమందికి యూజ్ అవుతుందండి. మరి చివరి పెట్టు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి జన్మస్థలం ఏది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని 6వ తరగతి సెమిస్టర్ 1, 6వ తరగతి సెమిస్టర్ 2, 7వ తరగతి 1, 7వ తరగతి 2 ఈ విధంగా గ్రాండ్ టెస్ట్లు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.